హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫోన్పే స్పీకర్ బాక్స్ని బ్లూటూత్ స్పీకర్గా ఎలా మార్చుకోవాలి అనేదే ఈరోజు వీడియో. మరెందుకు ఆలస్యము, ఈ వీడియో మీరు చూసే ముందు ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ గుర్తును నొక్కి పైనున్న ఆల్ బెల్ గుర్తును యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఫోన్పే స్పీకర్ బాక్స్ను మనము బ్లూటూత్ స్పీకర్ బాక్స్గా మనము ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ స్పీకర్ను కింది సైడ్ భాగంలో చూసినట్టయితే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఒక హోల్ ఉంది. ఈ హోల్లో మనకు స్క్రూలు ఉంటాయి. ఈ స్క్రూ డ్రైవర్ సహాయంతో ఈ హోల్ నుంచి స్క్రూలను బయటకు తీసేయాలి. నెమ్మదిగా ఈ సైడ్స్కు లాక్స్ ఉంటాయి. ఆ లాకులను నెమ్మదిగా స్క్రూ డ్రైవర్ సహాయంతో నెమ్మదిగా బయటకు తీసేయాలి. ఈ క్యాప్ ఇలా తీసిన తర్వాత ఇందులోపల మనకు బ్యాటరీ కనిపిస్తుంది, ఒక సర్క్యూట్ కనిపిస్తుంది. దీన్ని మనం బయటికి తీసేయాలి. ఫస్ట్ ఈ బోర్డును బయటికి తీసేయాలి. దీనికి ఉన్న ఈ బ్యాటరీ ఉంది కదా, ఈ బ్యాటరీని కూడా నెమ్మదిగా బయటికి తీసేయాలి. అదేవిధంగా ఇక్కడ మనకు స్పీకర్ కనెక్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని కూడా బయటికి తీసేయాలి. బ్లూటూత్ మోడ్యూల్ అనేది ఒకటి మనం తీసుకోవాలి. ఇది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. అది కూడా ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా నేను వీడియో కింద మొత్తం ఇచ్చేస్తాను. ఓకే, దీని కనెక్షన్లు ఇప్పుడు మనం ఇందులో యాంప్లిఫైర్ ఐసీ ఉంటుంది. ఐసీకి ఏ విధంగా చేయాలి అనేది మీకు పూర్తిగా వివరిస్తాను. మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్టయితేనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకు ప్రతిదీ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనకు లెఫ్ట్ అవుట్, గ్రౌండ్, రైట్ అవుట్, విసిసి, తర్వాత గ్రౌండ్. అసలు ఇక్కడ గ్రౌండ్ అంటే బ్లాక్ వైర్ కనెక్షన్ చేసుకోవాలి. ఈ విసిసి అంటే ఇది వోల్టేజ్ 5 వోల్టేజ్ మీద మనకు రన్ అవుతుంది. ఇక్కడ వోల్టేజ్ కనెక్షన్స్ కనిపిస్తున్నాయి కదా, విసిసి తర్వాత గ్రౌండ్. ఈ రెండింటికి మనము ఇప్పుడు రెడ్ వైరు, బ్లాక్ వైరు ఐరన్ సహాయంతో సాల్డరింగ్ చేద్దాం. ఇప్పుడు ఇలాంటి ఒక రెడ్ వైరు, తర్వాత ఒక బ్లాక్ వైరు, సన్న వైర్ తీసుకోండి. ఇది ఈ పేస్ట్లో ముంచేసి, ఈ పేస్ట్ ఎందుకంటే సాల్డరింగ్ అక్కడ నీట్గా అవుతుంది. తర్వాత ఏదైనా కార్బన్ ఉన్నా కూడా ఆ కార్బన్ అక్కడ నుంచి వెళ్ళిపోయి నీట్గా ఇక్కడ సాల్డరింగ్ అవుతుంది. ఇక్కడ బ్లాక్ వైర్ చూసారు కదా, ఈ బ్లాక్ వైరు ఇక్కడ గ్రౌండ్ అని రాస్తుంది కదా, దానికి సాల్డరింగ్ చేసేయండి. ఈ రెడ్ వైర్ని ఆ విసిసి రాసిన చోట సాల్డరింగ్ చేసేయండి. ఈ విధంగా మనకు పవర్ సప్లై కేబుల్స్ మనము సాల్డరింగ్ చేసాము. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 3, ఒకటి లెఫ్ట్ అవుట్, తర్వాత మధ్యలో గ్రౌండ్, తర్వాత ఆర్ అవుట్. మనకి ఇక్కడ స్పీకర్లో వచ్చేది ఒకటే ఛానల్ కాబట్టి లెఫ్ట్ కన్నా రైట్ కన్నా, తర్వాత ఇంకొకటి గ్రౌండ్కి ఒక కేబుల్ మనం అటాచ్ చేసుకోవాలి. ఇంకొక 2 వైర్లు తీసుకున్నాము. ఈ 2 వైర్లలో ఒక వైరు మధ్యలో సాల్డరింగ్ చేసుకోవాలి. ఇక్కడ గ్రౌండ్ అని కనిపిస్తుంది కదా, ఈ గ్రౌండ్ వద్ద సాల్డరింగ్ చేసుకోవాలి. ఈ విధంగా సాల్డరింగ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక వైర్ ఉంటుంది కదా, మీరు లెఫ్ట్కైనా పర్లేదు, రైట్కైనా పర్లేదు, నేను లెఫ్ట్కి ఇచ్చేసుకుంటున్నా. ఇక్కడ ఈ విధంగా సాల్డరింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బోర్డుకి మనము ఫస్ట్ బ్యాటరీని దీనికి సెట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాటరీ కూడా ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ పిన్స్ ఇచ్చాడు. ఆ గ్రిప్లో కరెక్ట్ సెట్ అయ్యే విధంగానే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఈ బోర్డును ఆన్ చేయాలి. ఆన్ చేస్తే మనకు లైటింగ్ వస్తుంది. బోర్డు ఆన్ చేద్దాం. బోర్డు ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత ఇప్పుడు మల్టీమీటర్తోని ఈ ఐసీకి ఎక్కడ మనకు 5 వోల్టేజ్ వస్తుందో మనం ఇక్కడ మల్టీమీటర్తో చెకప్ చేద్దాం. ఈ మల్టీమీటర్ని డీసీలో 20లో పెట్టుకోవాలి. ఇక్కడ 20లో పెట్టుకుంటేనే మనకు ఇక్కడ 5 వోల్టేజ్ ఎక్కడ వస్తుందో తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ బోర్డును ఆన్ చేసాము, చూసారు కదా. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ ఒక గ్రౌండ్ తెలుసుకోవాలి. ఇది మైనస్, ఇది గ్రౌండ్కి పెట్టాలి. అసలు గ్రౌండ్ ఎక్కడ తెలుసుకోవాలి మనము. గ్రౌండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ కనిపిస్తుంది. ఇది గ్రౌండే, ఇది కూడా గ్రౌండే, ఇదంతా గ్రౌండే. మనకు దీని మీద బ్లాక్ది పెట్టేసి ఇక్కడ మనము 5 వోల్టేజ్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ మనం ఈ సర్కిల్ చూసినట్టయితే ఈ సర్కిల్ అంతా కూడా ఇది సౌండ్ ఐసీ. ఈ సౌండ్ ఐసీ, ఈ ఐసీ దగ్గరనే ఒక కెపాసిటర్ ఉంటుంది. ఆ కెపాసిటర్ పైన మనకు వోల్టేజ్ ఇస్తాడు.
అది మనం ఇక్కడ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడ వస్తుంది 5 వోల్టేజ్ అనేది. ఇగో చూసారా, ఇవి ఇక్కడ వస్తుంది 4.37, ఇది 5 వోల్టేజ్. అయితే ఇక్కడ మనకు మదర్ బోర్డు ఆన్ చేసినప్పుడు ఇక్కడికి రావాలి, మళ్ళీ ఆఫ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ వోల్టేజ్ కట్ కావాలి. కట్ అయితేనే మనం ఇక్కడ నుంచి మనం పవర్ సప్లై కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఇది 5 వోల్ట్, ఇక్కడ నుంచి మనం 5 వోల్ట్ ఇచ్చుకోవాలి. 5 వోల్ట్ కనెక్షన్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ గ్రౌండ్ బ్లాక్ ఇవ్వాలి, ఇక్కడ రెడ్ కనెక్షన్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఒక పేపర్ వేసాను, ఎందుకంటే లైటింగ్ రిఫ్లెక్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు ఐసీ కనెక్షన్స్ ఎక్కడ ఇవ్వాలో మీకు తెలియదు కాబట్టి అందుకోసం ఇక్కడ నేను పేపర్ వేసాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ బ్లూటూత్. ఇప్పుడు ఈ బ్లూటూత్లో ఈ రెడ్ వైరు బ్లాక్ వైర్ ఉంది కదా, ఇప్పుడు మనము గ్రౌండ్ ఇక్కడ మనం చెక్ చేసాం కదా, ఇక్కడ గ్రౌండ్కు మనం సాల్వింగ్ చేసేసుకోవాలి. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా 5 వోల్ట్ చూసాం కదా, ఇగో ఇక్కడ దీన్ని సాల్వింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం వోల్టేజ్ కనెక్షన్ ఇచ్చేసాము. ఇప్పుడు మనకు కావాల్సింది స్పీకర్ అవుట్ కావాలి. ఇక్కడ ఐసీలో మీరు గమనించవచ్చు, ఇక్కడ ఐసీలో ఇక్కడ డాట్ ఉందా, ఇక్కడ చిన్న డాట్ కనిపిస్తుంది. ఇటు నుంచి మనం లెక్క పెట్టుకుంటూ వెళ్తే 1 2 3 4 ఈ 4 కనెక్షన్ లోపల ఇగో ఇక్కడ ఎల్ అవుట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి ఎల్ అవుట్. ఈ ఎల్ అవుట్ని ఇక్కడ ఐసీకి లాస్ట్ పోల్ ఉంటుంది, లాస్ట్ది, ఈ లాస్ట్ పోలుకు దీన్ని మనం సాల్వింగ్ చేయాలి. జాగ్రత్త చూస్తేనే ఇది మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసారా లాస్ట్ పోల్కు నేను జాయింట్ చేశాను. అదేవిధంగా మరి గ్రౌండ్ కావాలి, దీనికి కూడా గ్రౌండ్ కావాలి కాబట్టి ఈ గ్రౌండ్ను తీసుకొచ్చి ఇక్కడ దీన్ని సాల్వింగ్ చేస్తున్నాను. ఈ విధంగా సాల్వింగ్ అయిపోయింది దీని కనెక్షను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ ఫస్ట్ లెగ్ ఉంది కదా, ఈ ఫస్ట్ లెగ్ కా నుంచి ఒక జంపర్ మనం ఇక్కడ నుంచి చేసాం. చూసారా ఈ వైరు, ఈ ఫస్ట్ లెగ్ కా నుంచి ఇక్కడ మనకు టిక్ మార్క్ కనిపిస్తుంది పైన. ఈ టిక్ మార్క్ పైన కిందనే ఫస్ట్ లెగ్ ఉంటుంది. ఫస్ట్ లెగ్ కా నుంచి ఇక్కడ మనము ఇగో వోల్టేజ్ సప్లై ఇచ్చాం కదా 5 వోల్టేజ్, అక్కడికి మనం జంపర్ వేసాము. చూసారు కదా, ఇప్పుడు మనం దీనికి బ్యాటరీ పెట్టేసి స్పీకర్ కనెక్షన్ ఇస్తే ఏ విధంగా మనకు వస్తుందో మీకు చూపెడతాను. ఓకే, ఇప్పుడు దీనికి బ్యాటరీ కనెక్షన్ ఇస్తాం. ఈ బ్యాటరీ పోర్ట్లో దీనికి ఇన్సెట్ చేద్దాం. తర్వాత అదేవిధంగా ఈ స్పీకర్ కనెక్షన్ ఉంది కదా, దీన్ని ఇన్సెట్ చేసేద్దాం. ఓకే, మరి దీన్ని ఒక్కసారి మనము ఈ బోర్డు ఆన్ చేసి చూద్దాం ఆన్ అవుతుందా లేదా. ఓకే, ఈ విధంగా ఆన్ అయింది కదా. ఆన్ అయిన తర్వాత ఇది మొత్తం ఫిట్ చేసిన తర్వాత మీకు బ్లూటూత్ కనెక్ట్ చేసి ఇందులో మీకు ఆడియో వినిపిస్తాను. ఇప్పుడు ఇందులో మీరు కరెక్ట్ సెట్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్లూటూత్ కూడా అటు ఇటు పడకుండా, షార్ట్ సర్క్యూట్ కాకుండా, మీ దగ్గర ఏమైనా పేపర్ ఉంటే పేపరు చుట్టేసేయండి దీనికి. నా దగ్గర ఒక చిన్న పేపర్ ఉంది, టేప్ లాంటిది, దాన్ని మీ చుట్టూ చుట్టేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మదర్ బోర్డు మీద వచ్చి పడితే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ పెట్టేస్తాను నేను దీన్ని. ఇప్పుడు దీన్ని కూడా బ్యాటరీని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని ఇక్కడ సెట్ చేసుకోవాలి. కింది క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ను దీన్ని ఈ విధంగా సెట్ చేసుకొని దీని స్క్రూలు మళ్ళీ బిగించాలి. ఓకే, బిగించుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని బటన్ ఆన్ చేసి, ఓకే, ఇప్పుడు మనము ఫోన్కు కనెక్ట్ చేసి సాంగ్స్ ఎలా వినాలి అనేది ఇప్పుడు మీకు చూపెడతాను. ఓకే, ఇప్పుడు మనం ఈ బ్లూటూత్ని ఆన్ చేసి చూద్దాం మొబైల్లో. ఓకే, చూడండి ఇక్కడ కింద మీకు వచ్చింది 3.0 BT అని వచ్చేసింది. దీన్ని కనెక్ట్ చేసేద్దాం. ఓకే, పేర్ చేసేయండి. చూసారా, టిక్ వన్ సౌండ్ వచ్చేసింది, మనకు ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము మీకు యూట్యూబ్లో కొంచెం సాంగ్స్ మాత్రం వినిపిస్తాను, ఎందుకంటే కాపీ రైట్స్ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి.
ఇక్కడ వాల్యూమ్ కూడా పెంచుకోవచ్చు మనము. చూసారా? ఇంకొక సాంగ్ వినిపిస్తాను. చూసారు కదా మన ఫోన్పే స్పీకర్ బాక్స్ను బ్లూటూత్ స్పీకర్గా ఎలా మార్చుకోవచ్చో. చాలా ఈజీ. ఎవరైనా కూడా ఇలాంటి ఫోన్పే స్పీకర్ బాక్సులను బ్లూటూత్ స్పీకర్గా మార్చుకొని సాంగ్స్ను ఎంజాయ్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరింత ఆలస్యము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ గుర్తును నొక్కి పైనున్న ఆల్ బెల్ గుర్తును యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.